అయితే బాలాపూర్ వినాయక మండపం దగ్గర భద్రత పెంచారు. అక్కడ ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబుతో ఐ న్యూస్ ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు. సార్, మొత్తంగా చూస్తున్నాం ఈరోజు అత్యంత పటిష్ట భద్రత నడుమ ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మొత్తంగా సిటీలో ఎంతమంది పోలీసులు ఈ భద్రతలో పాల్గొంటున్నారు? ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాం, బాలాపూర్ గణేష్తో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఈ గ్రామంతో కాకుండా. ఇప్పుడు చాలా నిష్టగా ఈ కార్యక్రమాలు ఉత్సవ కమిటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రత్యేకత ఈ ప్లేస్కు ఉంది. ఇప్పుడు పూజా కార్యక్రమాలు చాలా ప్రశాంత వాతావరణం కంక్లూడ్ అయినాయి. ఇప్పుడు ఊరేగింపు కోసం బయలుదేరుతున్నారు స్వామివారు. గ్రామంలో ఊరేగింపు అయిన తర్వాత అక్కడ నుంచి ఆక్షనింగ్ ఉంటుంది. వేలంపాట అయిపోయిన తర్వాత హైదరాబాద్ సిటీకి తరలిస్తారు ఇమర్షన్ కోసం అని. మనకు 1.8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. దానికోసం బందోబస్తు కార్యక్రమం చేశాం. 555 పీపుల్ బందోబస్తులో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే షీ టీమ్స్ మహిళా భద్రత కోసం ట్రాఫిక్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ ట్రాఫిక్ టీమ్స్, లా అండ్ ఆర్డర్ అఫీషియల్స్, ఆర్మ్డ్ పోలీస్ కూడా సిఆర్తో కూడా ఆర్మ్డ్ పోలీసులు కూడా బందోబస్తులో పెట్టాం. మా ఎస్ఓటీ అఫీషియల్స్ ఉన్నారు. మఫ్టీలో కూడా జనాలతో కలిసి కూడా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా మేము ఇమర్షన్ ప్రాసెస్ను సిద్ధమైంది. సార్, చూస్తున్నాం హైదరాబాద్ పోలీస్ అంటేనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చూస్తూ ఉంటాము. ఈరోజు పోలీసులు ఉంటేనే ఏ ఉత్సవమైనా మనం ఇంత వైభవంగా ఘనంగా నిర్వహించుకున్నాం. అంటే మీ అందరి సేఫ్ హ్యాండ్స్ మధ్య ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఐ న్యూస్ వేదికగా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? రాచకొండ పోలీస్ ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మన అందరము దేవుడిని ఎంతగా భక్తితో సేవ చేస్తామో ఇంక్లూజివ్నెస్తో ఉండాలి. ఎప్పుడు కూడా అంటాగా గంగా జోన తైజు హైదరాబాద్ అని. సో అన్ని మతాలు కూడా ఒక విధమైనటువంటి ఒక సంఘీభావంతో ఉన్నాయి. వినాయకుడు ఇమోషన్ ప్రాసెస్ అయితేనేమి వేరే మతాలకు సంబంధించిన ఫెస్టివిటీ కూడా అందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఒక ఉన్నతమైన ప్రమాణాలు మనం నెలకొల్పాం. ఇటువంటి ప్రపంచానికి చెప్తున్నాం హైదరాబాద్ గొప్పతనం ఏంటిది, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల గొప్పతనం ఏంటిది. ఈరోజు ఇండియాలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి సిటీ హైదరాబాద్ సిటీగా ఇప్పుడు గుర్తింపు పొందింది. ఇది లాస్ట్ 5 yearsలో ఉన్నదానికన్నా ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు ఈ హైయెస్ట్ రేట్లో ఉంది. కాబట్టి ఇంత గొప్ప నాగరిక నగరం నాగరిక రాష్ట్రం ఆ విధంగానే మనం ఉండాలని ప్రజలకు. సార్, యువత ముఖ్యంగా ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్లకు మీరు ఇచ్చే జాగ్రత్తలు, సలహాలు ఏంటి? భక్తి శ్రద్ధతో ఉండాలి. దాని తర్వాత పోలీస్ వాళ్ళు మేము చాలా రెగ్యులర్ ఇంటరాక్షన్లో ఉన్నాము. మా అధికారులు డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళు ఇంటరాక్షన్ ఉన్నారు. ఉత్సవ కమిటీతో మాట్లాడాము, ప్రతి పండాలకు వెళ్ళి మాట్లాడాము. అన్ని ప్రాసెస్ బాగా ప్రశాంతంగా జరిగిపోయాయి. ఒక్కరోజు ఇమర్షన్ రోజు వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇమర్షన్ కార్యక్రమాలను ముగించుకోవాలి. ఆలస్యం చేయకుండా సమయం తొందరగా వాళ్ళు చేసుకుంటే మంచిది. రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి అంత లోపల చేయాలనేదే ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.